బీఆర్ఎస్ నేతలు కొంతకాలంగా కేసీఆర్ వస్తున్నాడు, కాంగ్రెస్తో ఆట మొదలు అన్నట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ పులి వస్తుంది, కేసీఆర్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కేటీఆర్ అంటున్నారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలు వచ్చినట్లు సమాచారం చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో విఫలమయ్యామని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ వివరించారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అసలేం జరుగుతుంది అన్న ఆసక్తి సామాన్య జనాల్లోనూ నెలకొంది. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి కేసీఆర్ కోలుకొని అసెంబ్లీకి రావచ్చు. ఇక కేసీఆర్ రీఎంట్రీని బీఆర్ఎస్ బాగా ప్రమోట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కేసీఆర్ నడుస్తున్న వీడియోలు, కోలుకుంటున్న వీడియోలని షేర్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి గులాబీ శ్రేణులు సైతం సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కేసీఆర్ ఒక్కో జిల్లాలో 2-3 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. రాజకీయంగా పార్టీని ఉత్తేజపరచడం, విపక్షాలను ఎదుర్కోవడం కోసం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తే వాడి వేడి చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు లాంటి బలమైన నాయకులు ఉన్నా కేసీఆర్ అంటే కేసీఆరే అనేది మాత్రం కాదనలేని వాస్తవం. అయితే కేటీఆర్ అన్నట్లు కేసీఆర్ వస్తే కాంగ్రెస్ ఉలిక్కిపడే పరిస్థితి మాత్రం ఉండదు. రేవంత్ కూడా కేసీఆర్ రావాలనే కోరుకుంటారు తప్ప కేసీఆర్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అని భయపడే పరిస్థితి అయితే ఉండదు. బీఆర్ఎస్ కేసీఆర్ సినిమా ఏంటో చూపిస్తే రేవంత్ కూడా తన సినిమా ఏంటో తాను చూపించాలని అనుకుంటున్నాడు. రేవంత్ కేసీఆర్ వస్తారని ఉలిక్కిపడడం లేదు, ఎదురు చూస్తున్నాడని కాంగ్రెస్ అంటుంది. తాను సీఎం సీట్లో కూర్చోవడం కేసీఆర్ చూడాలని రేవంత్ కూడా కోరుకోవచ్చు. రేవంత్కి అదో నిర్వచనీయమైన అనుభూతిగా మిగులుతుంది. టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి కేసీఆర్పై పోరాడారు, కేసీఆర్కి సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్కి ఎదురు లేదనుకున్న స్థితి నుంచి కేసీఆర్ని ఓటమికి చూపించారు. అసెంబ్లీలోనూ కేసీఆర్తో ఢీ అనడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే రేంజ్లో సభ సాగడం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్ రాజకీయంగా తెలంగాణలో బలమైన నేత అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రేవంత్ కూడా లెక్కలతో సహా సమాధానం చెప్పగల నేత కావడంతో ఇద్దరి మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.